హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే రే ఆప్టిక్స్ అనే చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మన ప్రీవియస్ వీడియోస్లో. అయితే ఈ రోజు వీడియోలో కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం, ఐపీ ఎగ్జామ్, ఎఫ్సెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఫర్ బెటర్ ప్రిపరేషన్ యూ మస్ట్ విజిట్ దిస్ వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ 2022లో ఎంసెట్లో ఇచ్చారు. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ లైట్ రే రిఫ్రాక్ట్స్ త్రూ ఏ లాంగ్ గ్లాస్ లైక్ సిలిండ్రికల్ రాడ్. సో లాంగ్ గ్లాస్ లైక్ సిలిండ్రికల్ రాడ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి డయాగ్రామ్ ఇది ఒక గ్లాస్ స్లాబ్ అని తీసుకుంటాం. సో సింగిల్ స్పెరికల్ సర్ఫేస్ లాగా అనమాట. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది కదా, దీనికి ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి. యాంగిల్ ఆఫ్ 60 degrees టు ద యాక్సిస్ ఆఫ్ రాడ్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్ రాడ్ ఉంది కదా, సో ఇది ఇన్సిడెంట్ రే అనేది 60 degrees యాంగిల్ మేక్ చేస్తుంది. సో ఇక్కడ ఒక లైట్ రే అనేది ఇలా హిట్ అయింది, ఒక లైట్ రే అనేది ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయినప్పుడు సో ఇక్కడ నార్మల్ తీసుకున్నట్టయితే ఇక్కడ రిఫ్రాక్షన్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి. అండ్ ఫాల్స్ ఎట్ ఏ క్రిటికల్ యాంగిల్ ఎట్ ద రాడ్ ఎయిర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ చూడండి, గ్లాస్ కి ఎయిర్ కి ఇంటర్ఫీరెన్స్ ఉన్న చోట క్రిటికల్ యాంగిల్ మేక్ చేసింది. మరి క్రిటికల్ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఒక ఇన్సిడెంట్ రే అనేది నార్మల్ దగ్గర 90 degrees వచ్చేట్టుగా బెండ్ అయితే, రిఫ్రాక్షన్ అయితే అక్కడ 90 degrees ఫామ్ అయితే, ఆ 90 degrees ఫామ్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అయితే ఉంటుందో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అని చెప్పుకున్నాం కదా ఇంత ప్రీవియస్ క్లాస్ లో. సో క్రిటికల్ యాంగిల్ ఎంత వచ్చింది? 30 degrees వచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ద లైట్ రే విల్ నాట్ గో టు ఇంటూ సెకండ్ మీడియం లోకి వెళ్ళట్లేదు, ఇక్కడ రిఫ్రాక్ట్ అయింది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రాడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం, ఇదేమో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రాడ్ కి క్రిటికల్ యాంగిల్ కి రిలేషన్ ఏంటి ఇక్కడ? సో sin c ఈక్వల్ టు, మన ఫార్ములా ఉంది కదా, sin c ఈక్వల్ టు μr బై μd. సో ఈ ఫార్ములాలో మనం sin c అంటే ఎంత తీసుకుంటాం? ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఎంత వచ్చింది మనకు? సో c ఈక్వల్ 30 degrees కదా, సో 30 తీసుకుంటాం ఇక్కడ. μr అంటే ఎప్పుడైనా మనం చెప్పాను మీకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఆల్వేస్ 1 అని చెప్పుకున్నాం కదా. సో μr ప్లేస్ లో 1 రాస్తాం, 1 బై μd. సో sin 30 అంటే 1/2 ఈక్వల్ టు 1 బై μd. సో దీన్ని మనం రెసిప్రొకల్ తీసుకుంటే μd ఈక్వల్ టు 2 అవుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రాడ్ ఈజ్ 2 ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది 2023లో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్ల క్వశ్చన్.